నమస్కారం మిత్రులారా, చర్కా హెల్త్ టిప్స్ కి స్వాగతం. ఇవాళ మనం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య గురించి మాట్లాడుకుంటాం. అదే గ్యాస్ సమస్య. పేగులలో గాలి పెరగడం వల్ల బాధలు, ఉబ్బసం, అసౌకర్యం వస్తుంటుంది. అయితే ఇంట్లో ఉన్న సహజ వస్తువులతోనే దీనిని తగ్గించుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివర్లో బోనస్ టిప్ కూడా ఉంది. గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది? తప్పు ఆహారపు అలవాట్లు, మితిమీరిన తినడం, సరైన జీర్ణక్రియ లేకపోవడం, లేదా ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా గ్యాస్ తయారవుతుంది. ఇప్పుడు గ్యాస్ సమస్యకు సులభమైన ఇంటి చిట్కాలు చూద్దాం. 1. జీలకర్ర నీరు. 1 టీ స్పూన్ జీలకర్రను 1 గ్లాస్ నీటిలో మరిగించండి. ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగండి. జీలకర్రలో ఉండే ఎంజైములు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. 2. వాము మరియు ఉప్పు. అర్ధ టీ స్పూన్ వాము, చిటికెడు ఉప్పుతో కలిపి తినండి. ఇది బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా బలమైన గ్యాస్ సమస్య ఉన్నప్పుడు. 3. అల్లం టీ. అల్లం ముక్కలు నీటిలో మరిగించి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్ను తక్కువ చేస్తాయి. 4. సోంపు గింజలు. భోజనం తర్వాత అర టీ స్పూన్ సోంపు గింజలు నమిలి తినండి. ఇది కేవలం గ్యాస్ సమస్యను కాకుండా శ్వాస సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. 5. హింగు నీటిలో కలిపి తాగడం. చిటికెడు హింగును వేడి నీటిలో కలిపి తాగితే పేగులలోని గాలి త్వరగా బయటకి వస్తుంది. ఇది చాలా వేగంగా ఉపశమనం ఇస్తుంది. గ్యాస్ సమస్యను నివారించాలంటే కాలీఫ్లవర్, బీన్స్, సోడా వంటి గ్యాస్ పెంచే ఆహారాలను తగ్గించండి. ఆహారాన్ని మెల్లగా నమలండి. త్వరగా తినకండి. రోజూ 20 నిమిషాలు నడక వాయిదా వేసుకోకండి. ఒత్తిడి తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ చర్కా హెల్త్ టిప్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు. ఆరోగ్యంగా ఉండండి.